ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీ అందరికీ శుభాలు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. ప్రియులారా, గమనించండి, విచారం దేవుని కృప కిందకు వస్తే అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది. ఆత్మలో ఎక్కడో మరుగుపడిపోయిన లోపాలన్నీ విచారం ద్వారా వెలికి తీస్తే తెలియని సమర్థతలను, మరిచిపోయిన అనుభవాలను వెలుగులోనికి తీసుకొస్తుంది. నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండే వాళ్ళలో లోతు ఉండదు. తమలోని సంకుచితత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు. ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం. అందుకే మన బైబిల్లో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుని వాక్యలో ఇలా రాయబడింది: కన్నీళ్లతో విత్తువాడట, సంతోషగానంతో పంట కోస్తాడట. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ విచారం ఏదైనా, నీ యొక్క మనోవేదన ఏదైనా, ఖచ్చితంగా దేవుడు నిన్ను సంతోషంలోకి నడిపించగలడు. విచారం మనల్ని మెల్లమెల్లగా తరచి మన హృదయాలను, అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది. పరలోకపు జీవితంలోని మాధుర్యాలను మనలో పుట్టించేది విచారమే. దేవుని కొరకు, తోటి మానవుల కొరకు సేవ చేయడమే మహాసముద్రంలో మన సమర్పణ నౌకను నడిపించుకోవడానికి మనల్ని ప్రోత్సహించేది. దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా వెరగొడితే గాని ఏ గొప్ప పనికి వాడుకోడు. యాకోబుకున్న అందరు కొడుకుల కంటే యోసేపు కొరకే ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు. ఇదే అతన్ని అనేక జనాంగాలకు అన్నదాతగా నిలబెట్టింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా అతని గురించి ఇలా రాయించాడు: యోసేపు ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించు. ఆత్మ విశాలం కావాలంటే దుఃఖం అవసరం. ఈరోజు నువ్వు దుఃఖంతో, బాధతో, మనోవేదతో దేవుని దగ్గరికి వచ్చినా ఖచ్చితంగా దేవుడు నిన్ను విస్తరింపచేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.